ఏమిటి వేషం? మీకు మధులతకు ఉన్న సంబంధం ఏమిటి? వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏరే సంబంధాలు ఏటుంటాయంటే అడిగిన దానికి సమాధానం చెప్పండి. మాకు 10 టాక్సీలు ఉన్నాయండి. 10 కావాలని అమ్మాయి గారు అడిగారండి. పెళ్లి కదా ఒప్పుకున్నామంటే బాడుకు కట్టామండి. వాడుక్కి కట్టారా? అవునండి. ఇప్పుడు మీరు ఆవదాల వెళ్ళాలి, టాక్సీ కట్టమన్నారు అనుకోండి, కట్టాలా వద్దా? ఇప్పుడు మీరు అంబాజీపేట చెరువు గట్టుకెళ్ళాలి, టాక్సీ కట్టమన్నారే అనుకోండి, కట్టాలా వద్దా? అట్టాగే ఆయమ్మకి కట్టాం. ఇందులో తప్పేటు ఉందండి. మధులత ఫారెస్ట్ లో ఎక్కడికి వెళ్తానని చెప్పింది? చాలా అనవసరమైన విషయాలు అడుగుతున్నారండి మీరు. మిమ్మల్ని బీచ్ కాడికి టాక్సీలో దింపామనుకోండి, ఆడికి వెళ్ళిన తర్వాత మీరు సముద్రంలో దూకుతారా, పడవలో విహారం చేస్తారా అని మేము అడుగుతావా అండి? మీరు చెబుతారా అండి? చెప్తాను. దీంతో ఇడియట్స్, అడుక్కు తినే వెధవలు మీకు ట్యాక్సీలు ఎక్కడ? ఏమిటి ఏడుపు? పూర్వ జన్మలో చేసిన పాపం అండి. ఏంటది? అష్టైశ్వర్యాలు అనుగుబెత్తు కూడా అడుక్కు తినమని ఆర్డర్ వేశారండి ఆ పెంపదేవుడు. ఈ కాకమ్మ కబుర్లు కట్టిబెట్టి ఫారెస్ట్ లో మధులత సూర్యాన్ని ఎలా కలుసుకుంటుంది, ఎక్కడ కలుసుకుంటుంది చెప్పకపోతే ఏం చేస్తారండి? మా అయితే జాయింట్లు తీయించేస్తారు, లేదా బొక్కలో దోయించేస్తారు. అదే మేము అనుకోండి. ఒక టాక్సీ మాది కాదు అనుకున్నాం అనుకోండి, మీరు శ్రీకాకుళానికో సింతలపల్లి అడవులకో ట్రాన్స్ఫర్ అయిపోతారండి. అంటే ఆంటీ అంకుల్ ఇప్పుడు అడవిలో ఉన్నారన్నమాట. ఈ పోలీసుల విషయం వాళ్ళిద్దరికీ చెప్పాలి. మీరు 100 టన్నులు పంపించండి, 50 టన్నులే మనం లెక్కలో రాసుకుందాం. అలాగే పంపిస్తా. ఎవరిని మర్యాదగా బయటికి రా, రాకపోతే చంపేస్తాను. ఎవరు? మరండి, నా పేరు రోజీ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సూర్యన్ తప్పించుకున్నాడు కదండి, ఆయన వెతుక్కుంటూ మధులత ఆంటీ కూడా ఫారెస్ట్ లోకి వచ్చిందండి. పాపం వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కనపడలేదనుకోండి, సమాంతర రేఖలో నేను నవలలాగా ఇక ఇద్దరు ఎప్పటికీ కలుసుకోలేరండి. అందుకని నేను హెల్ప్ చేయాలని వచ్చాను. తప్పండి? చీ చీ చీ, ఏం తప్పులేదు. చూడమ్మా, ఇక్కడ మా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. నువ్వు అందులో ఉండి రోజు వాళ్ళని వెతుకు, మా వాళ్ళు కూడా నీకు సాయం చేస్తారు. ఏం పాప? అబ్బా, అందరూ మంచి వాళ్ళని నవలలాగా ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో. అసలు మేము పుట్టిందే ఇంకోళ్ళకి హెల్ప్ చేయడానికమ్మా. ఎక్కడ మన గెస్ట్ హౌస్? పదండి పదండి. రే, పాపను మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు.
మిగతా వాళ్ళెక్కడ? చెప్పు! ఇక్కడే గెస్ట్ హౌస్ లో. మధు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దారి చూపిస్తాను, పద. నేను వెళ్ళను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను. చావన్న బ్రతికైనా నీతోనే సూర్యం. మధు, నిన్ను నిర్దోషిగా బయటికి తెచ్చుకోవాలని, మనం కలలుగన్న జీవితాన్ని నిజం చేయాలని నాకు చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ప్లీజ్, నా కోసం నీ పగని చంపుకో. నువ్వు తప్పకుండా విడుదలవుతావు. నా మాట విను. మధు, నా కుటుంబాన్ని, నా ఆశ్రితుల్ని సర్వనాశనం చేసిన వాళ్ళను బూడిద చేసేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. 7 అడుగులు కలిసి నడవాల్సిన ఈ పాదాలని తొట్టు పెడుతున్నాను. నువ్వు కదలటానికి వీల్లేదు. దేవుడు నన్ను పరామర్శ చేయడానికి వచ్చారా, లేక ఇంకా వీడు బ్రతికున్నాడే ఉంటాను ఆశ్చర్యపోవడానికి వచ్చారా? అదేమిటండి, కష్టాల్లో ఉన్నవాడిని కాపాడమేగా మా డ్యూటీ. చాలే, ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఆ? నా కూతురు అడవి పాలైపోయింది, దాని సంగతి ఏమన్నా పట్టించుకున్నారా? వాడు అడవిలోనే ఉన్నాడు. మీకు పట్టుకోవడం చేత కాకపోతే మాకు చెప్పండి, అడవి 4 వైపులా ఒకేసారి తగలెట్టించేస్తారు. మీరేం వరి అవ్వకండి. ఈవేళ మా స్పెషల్ స్క్వాడ్ తో వెళ్ళి ఫారెస్ట్ అంతా గాలించి మరి అతన్ని పట్టుకుంటాను. ప్రయత్నించండి. వాళ్ళ స్వార్థం కోసం మా ఆఫీసర్కి నన్ను బలిపడుతూ బంధించాడు. సొంత అక్క చేత వ్యభిచారం చేయించి ఆ సంపాదనతో పైలా పర్చేస్గా తిరగాలనుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు. తోబుట్టువని కూడా ఆలోచించకుండా నా భాగ్యాన్ని పొట్టలు పెట్టుకున్నాడు. నా భాగ్యాన్ని చంపేశాడు. నన్ను క్షమించు మధు, నా మనసు ప్రతీకారాన్ని కోరుతుంది. పోలీసుల రక్షణతో నువ్వు ఇంటికెళ్ళు.